హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా పార్ట్ 51 చూసే ముందు పార్ట్ 50 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఎక్కడికి అని అడిగింది. లాంగ్ డ్రైవ్, నీకు ఓకే అయితే రెడీ అయి వస్తాను అంటూ వెళ్తున్న తనని ఆపి కారులో వెళ్దాం, బైక్ లేదు మన దగ్గర, పైగా వర్షం పడేలా ఉంది అన్నాడు ముందస్తు జాగ్రత్తగా. అయితే రెడీ అవ్వనా? కైపుగా అడుగుతున్న తన వైపు ఓసారి చూసి ఇలానే వెళ్దాం అని చెప్పబోయి ఆగి తన ఫ్యాంటసీని రియాలిటీ చేసుకోవడానికి వెదర్ సూటబుల్గా ఉండడంతో వెళ్ళి శారీ వేసుకునిరా అని చెప్పాడు. లాంగ్ డ్రైవ్కి శారీ ఎందుకు శౌర్య అంటూ డౌట్గా అడుగుతున్న సమీర రిస్ట్ పట్టుకొని దగ్గరికి లాక్కుంటూ తన కింద పెదవిని 2 వేళ్ల మధ్యలో పట్టుకొని ముందుకు లాగి కళ్ళలోకి ఇంటెన్స్గా చూస్తూ, మా ఫ్యాంటసీస్ మాకుంటాయి, నేను పిక్లో శారీని చూసినప్పటి నుండి వెయిటింగ్, రియల్గా ఎప్పుడెప్పుడు చూద్దామా అని. అందుకే నీకు ముందుగానే చెప్పా శారీ తెచ్చుకోమని. అయినా మీ లేడీస్ అంతా బ్రెయిన్లెస్. అబ్బాయిలని మీ చుట్టూ తిప్పుకోవడానికి నానా తంటాలు పడి మిడ్డీలు చెడ్డీలు అంటూ ఎక్స్పోజ్ చేస్తే ఆ ఫీల్ రాదే. అసలు శారీలో ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా అంటున్న శౌర్యతో, ఫ్లోలో వెళ్తున్నావుగా, అది కూడా నువ్వే చెప్పు అంది సమీర. అటు ట్రెడిషనల్గా డిగ్నిటీ మెయింటైన్ చేస్తూ ఇటు ఎలివేట్ చేయాల్సిన కొండలు లోయల్ని చూపిస్తూ టెంప్ట్ చేయడంలో ఈ వరల్డ్లోనే శారీని కొట్టే అటైర్ లేదు, అదే మన ఇండియన్ శారీ స్పెషాలిటీ అంటూ చెప్తున్న శౌర్యను మధ్యలో డిస్టర్బ్ చేస్తూ, శారీ స్పెషాలిటీ చెప్తా అంటూ మధ్యలో ఈ కొండలు లోయలు అంటూ నేచర్ గురించి మాట్లాడుతున్నావేంటి శౌర్య అంటూ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి అడుగుతున్న సమీర ఫోర్ హెడ్పై చూపుడు వేలితో పొడిచి, హాఫ్ బ్రెయిన్ అనుకున్నా, అది కూడా లేదే నీకు అంటూ తన కౌగిలిలో ఉన్న సమీర నడుముపై ఉన్న చేతిలను ఇంకాస్త కిందకి దించి హోల్డ్ చేసి ఒక్కసారిగా సమీర ఎదను తన చెస్ట్కి అదిమాడు. దెబ్బకి షాక్ కొట్టినట్టు ఫ్రీజ్ అయిపోయింది సమీర పాప. ఇప్పుడు అర్థమైందా కొండలు నేచర్ నుంచి రాలేదని అని ఐవింగ్ చేసి అడగగానే, చి పో శౌర్య అంటూ తన షర్ట్లో ముఖం దాచేసింది సమీర. నేను కాదు పోవలసింది, నువ్వే అంటున్న శౌర్యతో తలపైకెత్తి కోపం నటిస్తూ, అమ్మాయిలతో ఎవరైనా ఇలా డర్టీగా మాట్లాడతారా అంటున్న సమీరతో, ఫ్యాక్ట్స్ ఎప్పుడు డర్టీగానే ఉంటాయి బేబీ అంటూ హస్కీ వాయిస్లో చెప్పి, అయినా నేను మాట్లాడుతుంది నా కాబోయే వైఫ్తో, ఇంకా పెళ్లి కాలేదు కనుక థియరీలోనే ఆగిపోతున్నా. నువ్వు ఇలా లేట్ చేస్తూ నన్ను ఇంకా టెంప్ట్ చేస్తూ ఉంటే ప్రాక్టికల్స్ కూడా స్టార్ట్ చేస్తా అంటూ టీజింగ్గా చెప్తున్న శౌర్యతో, అయ్య బాబోయ్ వద్దులే, 2 మినిట్స్లో వచ్చేస్తా అంటూ డ్రెస్సింగ్ రూమ్లోకి పరుగు తీసి చెప్పినట్టుగానే 2 మినిట్స్లో శారీలో తన కళ్ళ ముందుకు వచ్చిన సమీరను మైమరుపుగా చూస్తూ, లుకింగ్ గార్జియస్ సమీ అంటూ కళ్ళకి ఉన్న కాటుకను తన చిటికెన వేలితో తీసి సమీర హిప్పై దిష్టి చుక్కగా అద్దాడు. శౌర్య చేయి తన నడుముని తాకగానే సమీర మనసులో అలజడి కెరటల్లా ఎగిసి మత్తుగా కళ్ళు మూసింది. అప్పటికే సమీర మత్తు కళ్ళలో మునిగిపోయిన శౌర్య తన పెదవులతో ముద్దు యుద్ధం మొదలుపెట్టి అడుగులో అడుగు వేస్తూ ఇద్దరు బెడ్ పైకి చేరారు. కిస్ని ఇంకాస్త ఇంటెన్స్ చేస్తూ తన నాలుకతో సమీర నాలుకను పెనవేస్తూ సమీరలో కోరికల సునామీ పుట్టిస్తున్నాడు శౌర్య. అప్పటి వరకు తన ఫేస్ని హోల్డ్ చేసిన శౌర్య చెయ్యి సమీర మెడ మీదుగా ప్రయాణం చేస్తూ కిందకి చేరుతూ ఉండగా టక్కున తన చేతిని పట్టుకుంది సమీర. కిస్ బ్రేక్ ఇచ్చి, నేనేం చెయ్యలేవే, ఐ నో మై లిమిట్స్ అంటూ హస్కీగా చెప్తున్న శౌర్యతో, వద్దు శౌర్య ప్లీజ్, నాకు ఏదోలా ఉంది, లెట్ స్టాప్ ఇట్ హియర్ అన్న సమీరతో, నాపై నమ్మకం లేదా అని అడిగాడు కోపంగా చూస్తూ. నీపై నమ్మకం లేకుంటే ఇప్పుడు నీ కింద ఇలా ఉంటానా? నీపై నమ్మకమే కాదు, నీకు దూరంగా ఉండలేనంత ప్రేమ కూడా ఉంది. అందుకే లైఫ్లో ఫస్ట్ టైం అబద్ధం చెప్పి డాడీని చీట్ చేశా అని చెప్తున్న సమయంలో సమీర గొంతులో బాధ, కళ్ళలో తిరిగిన కన్నీటి పరును తను గమనించకపోలేదు. నిన్ను నేను నాకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఈ నిమిషం నీకు నా మీద ఉన్న ఫీల్ కన్నా 10 నీ టచ్ నన్ను డిస్టర్బ్ చేస్తుంది శౌర్య, అందుకే ఆగిపోదామంటున్నా.
ఇప్పుడు తొందరపడితే లైఫ్ అంతా అది ఒక తప్పుగా రిగ్రెట్గా మిగిలిపోతుంది. అది నాకు ఇష్టం లేదు శౌర్య. నేను నా సొంతం చేసుకునే ఆ క్షణం, నా మెడలో నువ్వు కట్టే తాళితో అది నా హక్కుగా నీతో గడిపే ఒక్కో నిమిషం ఒక మధుర జ్ఞాపకంగా లైఫ్ అంతా ఇక్కడ గుర్తుండిపోవాలి అంటూ శౌర్య చేతిని తన గుండెపై పెట్టుకుంది. మనపై ఎంతో నమ్మకంతో మన ప్రేమను సపోర్ట్ చేస్తున్న అన్నయ్యను చీట్ చేయలేను అంటూ చెప్తున్న సమీరను ఆరాధనగా చూస్తూ, నిన్ను నీ అందం చూసి కాదే, ఈ అందమైన మనసు చూసే ఫస్ట్ మీట్లోనే నా మనసు పడేసుకున్నా. యు ఆర్ ఎ జెమ్ ఆఫ్ క్యారెక్టర్ అంటూ సమీర నేవెల్పై చిరుముద్దు అద్ది, సారీ శారీలో నిన్ను చూసి ఫీలింగ్స్ని హోల్డ్ చేయలేకపోయా అంటూ సిన్సియర్గా చెప్పాడు. పద వెళ్దాం, నువ్వు ఇబ్బంది పడేలా ఏది చేయను అని చెప్తున్న అతని పెదవులపై చిన్న పెక్కిచ్చి థ్యాంక్ యూ అంది సమీర. కార్ కీస్ ఒక హ్యాండ్తో సమీర హ్యాండ్ని మరొక హ్యాండ్లో బంధించి బయటకు తీసుకువెళ్ళాడు. కార్ తీసుకొస్తా, వెయిట్ చేయి అని చెప్పి తనని లాన్లో వదిలి వెళ్ళాడు. అప్పుడే అటుగా ముఖం నిండా రక్తంతో స్పృహ లేకుండా పడి ఉన్న ఒక వ్యక్తిని నలుగురు క్యారీ చేస్తూ తీసుకెళ్ళి బయటున్న అంబులెన్స్లో తీసుకెళ్లారు. అతని చేతికున్న బ్రేస్లెట్ని బట్టి అర్థమైంది అది రాంగ్ ఇంటెన్షన్తో తన రూమ్కి వచ్చిన సర్వీస్ బాయ్ అని. శౌర్య దెబ్బలకు ఇప్పుడు కొన ప్రాణాలతో ఉన్నాడని. తన ఆలోచనలో తను ఉండగా గట్టిగా మోగిన హార్న్ సౌండ్కి తేరుకొని పక్కకు చూసేసరికి టైం అవుతోంది రా అంటూ తన చేతికున్న వాచ్ చూపిస్తూ సైగ చేస్తూ ఉంటే వెళ్ళింది అటువైపుగా. వచ్చి కారులో కూర్చుని తనని చూసి డ్రైవింగ్ స్టార్ట్ చేస్తూ ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు శౌర్య. ఏదో చూస్తూ ఉండిపోయాను అని చెప్పి, నువ్వు డిన్నర్ తినలేదు అని గుర్తు చేసింది. నువ్వు కూడా తినలేదుగా, బయట తిందాం అని చెప్పాడు శౌర్య. 5 నిమిషాల తర్వాత రిషి కాల్ చేస్తూ ఉంటే ఆన్సర్ చేసి మాట్లాడుతూ ఉంది సమీర. వాళ్ళ కాన్వర్జేషన్పై ఇంట్రెస్ట్ లేని శౌర్య డ్రైవింగ్పై దృష్టి పెట్టాడు. పావు గంట తర్వాత కాల్ కట్ చేసింది. ఏమంటున్నాడు మీ అన్నయ్య, నాతో ఉన్నావని జాగ్రత్తలు చెప్తున్నాడా అని అడిగాడు. నాకంటే అన్నయ్య మిమ్మల్ని ఎక్కువగా నమ్ముతున్నాడు అంది. ఎందుకని అని అడిగాడు సాలోచనగా. నీ ఆనెస్టీ అండ్ నీ క్యారెక్టర్పై అంత నమ్మకం అన్నయ్యకి అని చెప్తున్న సమీరాతో వాట్ అని అర్థం కానట్టుగా అడిగాడు. మీరన్నట్టు నాకు జాగ్రత్తలు చెప్పలేదు, శౌర్యని ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా ఉండి సమీ అని చెప్పాడు అంది అమాయకంగా. నిజమా అని సైడ్ స్మైల్ శౌర్యలో. అంటూ ఉండగానే వర్షం స్టార్ట్ అవుతూ ఉంటే ఓ రెస్టారెంట్ దగ్గర కారు ఆపి లోపలికి వెళ్ళారు. ఈవినింగే కదా తిన్నది, నాకు ఆకలిగా లేదు అంటూ ఉన్న ఫుల్గా తినిపించి తను తిని రిటర్న్ అవుదాం అనుకుంటుంటే వర్షం ఇంకా తగ్గలేదు. వెయిట్ చేద్దామా అని అడిగింది సమీర. మీ అన్నయ్యకి లేని భయాన్ని నిజం చేద్దాం సమీ అని కన్నింగా నవ్వి అయోమయంగా పెట్టిన సమీర ఫేస్ చూస్తూ హ్యాండ్ పట్టుకొని వర్షంలోకి లాక్కుపోయాడు శౌర్య. ఆ రోజు మధ్యాహ్నం కాలేజీలో క్లాసెస్ అయ్యాక ల్యాబ్కి అటెండ్ అయిన జాను దారిలో కనిపించిన రిషితో మాట్లాడుతూ ఉంది. ఇది వరకలా జాను అంటే నసలా ఫీల్ అయ్యే ఇబ్బంది రిషి దగ్గర లేదు. తన ఇన్నోసెన్స్ ఇంకా కేరింగ్కి ఆమె నేచర్ నచ్చి మొదటిసారి ఇష్టంగా సమీర తర్వాత ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నాడు అతను. ఫ్రెండ్లీనెస్ మాత్రమే ఉంది కానీ మరో ఉద్దేశం లేదు అతనిలో. నిజానికి జానుకి కూడా బావా అని ఏడిపించాలనే తప్ప ఎప్పుడూ అతన్ని మరో ఉద్దేశంతో చూడలేదు జాను కూడా. వాళ్ళ మాటలను అందరూ క్యాజువల్ టాక్లా చూస్తూ ఉన్నా అది నచ్చని నిషాకి లోపలే రగిలిపోతోంది. పర్టిక్యులర్గా కారణం ఇది అని చెప్పలేదు కానీ ఏ యాంగిల్లో చూసుకున్నా జాను తనకంటే అన్నింట్లో హుందాగా అందంగా కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు రిషితో ఆమె మాట్లాడడం కూడా తీసుకోలేకపోతుంది. అందుకే ముందుగానే జానుని ఏదో ఒకటి చేయాలన్న తాపత్రయంతో అప్పటికప్పుడు ప్లాన్ చేసి అమలు చేసింది. ఇంకా మాట్లాడుతూ ఉన్న జానుని గట్టిగా పిలిచింది అందరిలో. ఏంటి అని చూసిన జానుని వచ్చిందే లేట్, ఇంకా ముచ్చట్లు చెప్తున్నావు, ల్యాబ్పై కాన్సన్ట్రేట్ చేసే ఉద్దేశం లేదా నీకు అని అంది అందరికీ వినపడేలా. అందరూ తమనే చూస్తూ ఉంటే రిషి తన వైపు కోపంగా చూసి నువ్వు వెళ్ళు జాను, తనతో కొంచెం జాగ్రత్త అని చెప్పి వెళ్తున్న అతన్ని ఆపి
అదేంటి మీకు క్లాసెస్ లేవా అని అడిగింది. అమ్మ ఏవో పూజ సామాగ్రి కొనాలి అంటే నన్ను లీవ్ పెట్టమంది ఆఫ్టర్నూన్ నుండి, అందుకే ఇంటికి వెళ్తున్నా, బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. జాను నిషా దగ్గరికి వచ్చేసరికి పిలిస్తే కానీ రావా అని అడిగింది. హలో, ఎక్స్క్యూజ్ మీ, నీ పని వచ్చిన వాళ్ళకి టీచ్ చేయడమే, ఆ పనిపైనే నువ్వు కూడా కాన్సన్ట్రేషన్ పెట్టు, అనవసరమైన విషయాల్లో కలుగు చేసుకుంటే మర్యాదగా ఉండదు అని చెప్పి బ్యాగ్ పక్కన పెట్టి ప్రాక్టీస్ కోసం పేషెంట్స్ దగ్గరికి వెళ్ళింది. జాను తనకి ఎదురు తిరగడం ముందే నచ్చని నిషా గంట సేపు ఓపిక పట్టి తను చెక్ చేస్తున్న పేషెంట్ దగ్గరికి వెళ్ళి బీపీ పల్స్ చెక్ చేసి రిపోర్ట్ రాయమని చెప్పింది. జాను థరోగా చెక్ చేసి రిపోర్ట్ రాసి నిషాకి చూపించింది. తక్కువ టైంలోనే కరెక్ట్గా టెక్స్ట్ ఇంకా మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసిన జాను తెలివికి ఇంకా కుళ్ళుకుంటూ ఏం మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోయిన తను జాను అతనికి ఇంజెక్షన్ ఇవ్వడం చూసింది. వాటర్ కోసమని జాను పక్కకు వెళ్ళేసరికి నిషా ఎవరు చూడకుండా రాంగ్ ఇంజెక్షన్ ఇచ్చి ఆ ముసలావిడికి హఠాత్తుగా బీపీ పెరిగిపోయి పల్స్ పడిపోయేలా చేసింది. అంతేకాకుండా జాను రాసిన రిపోర్ట్ కూడా చేంజ్ చేసింది. అప్పటి వరకు బాగానే ఉన్న ఆవిడ సడన్గా కుప్పకూలి పడిపోయేసరికి జనంతో పాటు డాక్టర్స్ ఇంకా డీన్ కూడా వచ్చాడు ఆ పేషెంట్ దగ్గరికి. ఆమె దగ్గర ఉన్న హెల్త్ చెకప్ రికార్డ్ చూసిన డీన్ కళ్ళు చిన్నవి చేసి ఈ పేషెంట్ని డీల్ చేస్తున్న మెడికో ఎవరు అని అడిగేసరికి అందరూ జాను పేరు చెప్పారు. సౌరి చెల్లెలు అని తెలుసు, కానీ ఒకరి ఆరోగ్య పరిస్థితి ఈ స్థితికి వచ్చేసరికి ఇంత నిర్లక్ష్యంగా ఉన్న మెడికోని చూస్తూ వదిలేయమని మనసు ఒప్పుకోకపోవడం వల్ల అక్కడ లేని జాను కోసం వెతుకుతూ ఆ అమ్మాయి ఎక్కడా అని అడిగేసరికి వాటర్ తాగి రూమ్ నుండి బయటకు వస్తూ కనిపించింది జాను. ఎక్కడి నుండి వస్తున్నావు జాను అని ఏమీ తెలియనట్టు అడిగింది నిషా కోపంగా. అక్కడ అంతమంది జనాన్ని చూసి షాక్ అవుతూ వాటర్ కోసం వెళ్ళానని చెప్పింది. డీన్ జాను దగ్గరికి వచ్చి తన చేతిలో ప్యాడ్ జాను చేతిలో పెడుతూ ఈ పేషెంట్ని చెక్ చేస్తుంది నువ్వేనా అని అడిగాడు. అవునని చెప్పింది జాను. ఆస్తమా పేషెంట్కి హెచ్ఐవి టెస్ట్ రాయడం వెనుక నీ ఉద్దేశం ఏంటి జాను అని అడిగాడు డీన్. వాట్? ఆమెకి నేను హెచ్ఐవి టెస్ట్ ఎందుకు రాస్తాను డాక్టర్ అని అడిగింది షాకింగ్గా. తిరిగి నన్ను అడుగుతున్నావా? రిపోర్ట్ చూడు, లాస్ట్ నీ సిగ్నేచర్ కూడా ఉంది అని అనగానే అవి చెక్ చేసిన జానుకి నిజంగానే అది తను రాసిన రిపోర్ట్ అని అర్థమై అనుమానంగా చూస్తూ, సార్ సిగ్నేచర్ నాదే, కానీ ఈ రిపోర్ట్ నేను అనాలిసిస్ చేసింది కాదు, ఇది ఎవరు కావాలని చేశారు. రిపోర్ట్ రాసి నిషా మేడంకి కూడా చూపించాను, కావాలంటే అడగండి అంది జాను. నిషా అవాక్కయ్యి, ఏంటి జాను డ్రామా ప్లే చేస్తున్నావా? అదంతా పక్కన పెట్టే, ఆమెకి ఏం ఇంజెక్షన్ ఇచ్చావు బీపీ పెరిగిపోయేలా అని అడిగింది. అదొక టాపిక్ ఉందని అక్కడ వాళ్ళకి గుర్తు చేస్తూ డీన్కి ఆ విషయం కూడా గుర్తొచ్చి, చూడు మిస్ జాను, నీ వర్క్ అండ్ రెస్పాన్సిబిలిటీ తెలియకపోతే ముందు అవి తెలుసుకో, అంతేకాని అన్నీ తెలిసినట్లు అన్నింట్లో ముందుండాలని ఇలాంటి పనులు చేసి పేషెంట్స్ ప్రాణాల మీదకి తీసుకురాకు అని సీరియస్గా చెప్పి పేషెంట్ని తానే ట్రీట్ చేసి జానుని తన క్యాబిన్కి రమ్మని చెప్పి వెళ్ళిపోయాడు. ఇదంతా ఎవరి పనో తెలియని జానుకి చేయని తప్పుకి నిందలు మోయాల్సి వస్తుందని బాధపడుతూ డీన్ దగ్గరికి వెళ్ళింది. నిమిషంలో తనని 2 వారాల పాటు సస్పెండ్ చేసినట్లు ఉన్న లెటర్ ఆమె చేతిలో పెట్టి, నీ రేంజ్ పెద్దదవ్వచ్చు, కానీ పేషెంట్స్ ప్రాణాలతో టైంపాస్ చేస్తూ ఉంటాను అంటే చూస్తూ ఊరుకోను, సారీ టు సే దిస్ అని చెప్పి అతను వెళ్ళిపోతే జానుకి కళ్ళల్లో నీళ్ళాగలేదు. వెయిట్ చేద్దామా అని అడిగింది సమీరా. మీ అన్నయ్యకి లేని భయాన్ని నిజం చేద్దాం సమీ అని కన్నింగా నవ్వి అయోమయంగా పెట్టిన సమీర ఫేస్ని చూస్తూ హ్యాండ్ పట్టుకొని వర్షంలోకి లాక్కుపోయాడు శౌర్య. శౌర్య, వర్షంలో తడిచిపోతున్నాం అని సమీర అంటున్నా కూడా వినకుండా కారు వరకు పరుగున వెళ్ళిన తనని కారులో కూర్చోపెట్టి తను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు, తడిచిన తనని తాను చూసుకుంటూ. తగ్గక వచ్చేవాళ్ళం కదా అని అంటున్న సమీర హ్యాండ్ పట్టుకొని పైకి లాక్కున్న శౌర్య టిష్యూస్తో సమీర ఫేస్ తుడుస్తూ, లుకింగ్ ప్రెట్టి అన్నాడు హస్కీ టోన్తో. స్టాప్ ఇట్ శౌర్య అంది అప్పుడే తెచ్చిపెట్టుకున్న సిగ్గుతో రెప్పలు వాల్చేస్తూ. హోటల్కి వెళ్ళిపోదాం శౌర్య అంటున్న సమీరతో. మరి డ్రైవ్ రేపు వెళ్దాం
మీకు టైం ఉంటే అంటున్న సమీరాతో లైఫ్లో చిన్న చిన్న ఆనందాలు కూడా పోస్ట్ పోన్ చేసుకోకూడదు సమీ. ఆల్రెడీ వీఆర్ ఆన్ ద రోడ్ నా, ఇంకెందుకు సెకండ్ థాట్ అని చెప్పి సమీరని తన సీట్లో ప్రాపర్గా కూర్చోబెట్టి ఖాళీగా ఉన్న రోడ్స్పై డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు చాలా స్మూత్గా. చలికి వండుతున్న సమీరాన్ని గమనించి ఏసీ తగ్గించి తన జాకెట్ ఇచ్చాడు వేసుకోమని. అది కప్పుకొని ముడుచుకొని కూర్చున్న సమీరాను గమనిస్తూ, నేచర్ని ఎంజాయ్ చేయవే, ఇలా ముడుచుకొని కూర్చోవడానికి బయటకే రావాలా అని అడిగేసరికి మీకేం ఎన్నైనా చెప్తారు. శారీ కావాలంటూ ఈ కోల్డ్ వెదర్కి బాడీ ఎక్స్పోజ్ అయ్యేలా డ్రెస్ చేయిస్తే చలి ఇదా మరి అంటూ చేతులు రబ్ చేసుకుంటూ బొంగమూతి పెట్టి అడుగుతున్న సమీరకు తన ఊపిరి తగిలేంత దగ్గరగా చేరి, అంత చలిగా ఉంటే పక్కనే నేను ఉన్నానుగా వెచ్చగా కప్పుకోవడానికి అంటూ హగ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే ఏమీ అవసరం లేదు అంటూ ఆపేసింది. తడిచిన చీర బాడీకి అతుక్కొని తన షేప్ని క్లియర్గా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటే కళ్ళతోనే తడిమేస్తున్న శౌర్య చూపులు ఎక్కడెక్కడున్నాయో అర్థమయ్యి ముఖం తిప్పుకొని బయటకు చూసింది. కార్ ఫ్రంట్ లైట్ వెలుగులో నిజంగానే వర్షపు జల్లులు ముత్యాల్లా మెరుస్తూ ఉంటే ఆ చిత్రానికి వివసురాలవుతూ కార్ సైడ్కి ఆపు శౌర్య అంది. ఆర్ యూ ష్యూర్ అని డౌట్గా అడిగిన అతనితో ఆపు అంది తను కప్పుకున్న జాకెట్ తీసేస్తూ. సైడ్కి ఆపి డోర్స్ అన్లాక్ చేయగానే కార్ దిగిన సమీర వర్షంలో తడుస్తూ చినుకులతో ఆడుకుంటుంటే సీట్ వెనక్కి వాలి శౌర్య హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని తనని రెప్ప వేయకుండా చూస్తూ ఉన్నాడు. తడుస్తున్న బట్టల్లో బాడీ షేప్ కనిపిస్తూ ఉంటే తడిసిన ఆమె కురులు అలల రూపాన్ని పొందుకున్నాయి. ఎంత చూస్తూ ఉన్నా తనివి తీరని అందం. గులాబీ రేకుల్లాంటి పెదవుల నుండి జారుతున్న వర్షపు నీళ్లు 10 నిమిషాల పాటు లోకాన్ని మర్చిపోయి నీటిలో చిన్న పిల్లల కేరింతలు కొడుతూ ఉన్న సమీర అప్రయత్నంగా శౌర్య వైపు చూసి కమ్ అన్నట్లు సైగ చేసింది చేత్తో. ముందు వద్దు అనుకున్నాడు కానీ ఇంకా దూరంగా ఉండలేదు కదా. కారు దిగి నేరుగా తన వైపు వెళ్ళిన శౌర్య నవ్వుతూ చక్కర్లు కొడుతున్న సమీర ముంచేయి పట్టుకొని తన వైపుకు తిప్పుకొని నడుము చుట్టూ ఒక చేతిని మెడ మీదగా ఒక చేతిని వేసి ఆమె పెదవులు అందుకున్నాడు గాఢంగా. మరి శౌర్య సమీరల హ్యాపీ మూమెంట్స్ ఇలానే నిలిచి ఉంటాయా, లేక విశాలాక్షి ధర్మేంద్రుల వల్ల చెదిరిపోతాయా? జాను రిషి వాళ్ళు వాళ్ళ మనసులో ఉన్నది తెలుసుకునేది ఎప్పుడు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్స్ తగ్గించేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు లైక్స్ ఇస్తేనే మరిన్ని మంచి ఎపిసోడ్స్ అండ్ మంచి స్టోరీస్ మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో బాయ్ ఫ్రెండ్స్.